ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ప్రభుత్వానికి ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ రవ్వంత వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా కామెంట్ చేసినా, లేకుంటే కాసింత వ్యతిరేకత వస్తది వీళ్ళకు అనే పరిస్థితులు కనిపించిన ఆ ప్రతి దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఆయన ఉండడమే కాదు, వాటన్నిటికి కూడా వేదికలు బెంగుళూరులో ఇప్పుడు ఉంటున్నటువంటి జగన్ గారి నివాసం గాని, లేదా తాడేపల్లిలో ఆయన నివాసం గాని, సో ఏదో ఒక నివాసంలోనే వీళ్ళందరూ ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళందరూ జగన్ గారి ఇంట్లోనే ఉంటారు. తాజాగా ఆశ్చర్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరు జగన్ ఇంట్లో నుంచి నడుస్తూ ఉన్నారు. మొత్తం ఆయనను కూడా జగనే నడిపిస్తూ ఉన్నారు. అది కూడా బెంగుళూరు జగన్ ఇంట్లో నుంచి కొన్ని నడిపిస్తూ ఉన్నారట. రాయ్ ఎన్టీఆర్ అనే ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ప్లస్ మరో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి మధ్య విభేదాలు వచ్చి ఏదో కొన్ని వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కొన్ని సభలు పెట్టుకోవడంలో కొన్ని విభేదాలు వచ్చిన తర్వాత రాయ్ ఎన్టీఆర్ అని చెప్పి ఆ ఫ్యాన్ అసోసియేషన్ అతన్ని ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ కూర్చోబెట్టి ఇదేదో ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ విభేదాలు తీసుకొచ్చేకో, లేకుంటే ఈ మీ విభేదాల కారణం జగనో లేకుంటే వైసీపీని అని చెప్పే ప్రయత్నాలను కూర్చోబెట్టి చెబుతూ ఉంటే క్లియర్ కట్గా ఫ్యాన్స్ అసోసియేషన్ రాయ్ ఎన్టీఆర్ అనే అతను క్లియర్ కట్గా చెబుతూ ఉన్నారు. ఆ యాంకర్ అంటున్నారు, మీది బెంగళూరులోని జగన్ ఇంట్లో నుంచి రాయ్ ఎన్టీఆర్ నడుస్తుందని చెప్పి అంటూ ఉన్నారంటే ఎవరండి చెప్పింది? ఏం మాట్లాడుతున్నారు? తలాతోకలేని మాటలు ఎవరు చెప్పింది? చెన్నైలో మా ఆఫీస్ ఉంటుంది, అక్కడి నుంచి కార్యకలాపాలు. నాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటుంది, మా తాతల తండ్రులకు 100 ఎకరాల పొలం ఉంటుంది, మేమేదో అభిమానంతో చేస్తూ ఉన్నాం. ఫస్ట్ మాకు కులాలు గిలాలు కూడా తెలియదు. మేము ఆయన అభిమానించినప్పుడు మేము అభిమానంతో చెన్నైలో ఆఫీస్ పెట్టి చేసుకుంటుంటే అంత మొహం మీదే చెప్పి పడేశారు. ఇటువంటి వాటి కూడా బెంగళూరులోని జగన్ ఇంట్లో నుంచే రాయ్ ఎన్టీఆర్ నడుస్తుందట. చూడండి ఎంత పతాక స్థాయిలో వెళ్ళి మనుషులను ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఎన్టీఆర్ సంఘాల మధ్య విభేదాలు వస్తే ఏదో ఒకవైపు ఉన్న వాళ్ళని మనం ఓన్ చేసుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య అంతో ఇంతో డిస్టెన్స్ వస్తే మనకు ఉపయోగపడతారని చెప్పి అనుకున్నాయేమో కొన్ని మీడియా సంస్థలు. కానీ అప్పుడే కూర్చోబెట్టి మాట్లాడించడం వదిలేసేసి మళ్ళీ ఉన్నవి లేనివన్నీ జగన్కే ముడిపెట్టేసి బాబోయ్, నిజంగా ఆంధ్రప్రదేశ్ బేస్ నుంచి నడిచే ఆ రాజకీయాలను కొన్ని పార్టీలను నడిపించే మీడియా సంస్థలు వాళ్ళ కథనాలు వీళ్ళ స్క్రిప్టులు ప్రపంచంలో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకునే సినిమాల్లో కూడా ఉండవరా బాబు ఇంత దారుణమైన స్క్రిప్టులు. సీరియస్లీ అరే